ఆధిపత్యం కోసమా లేదంటే ఆస్తుల కోసమా? ఆధిపత్యం. గ్రామాల రాయలసీమలో ఆస్తుల కోసం కొట్లాడేది చాలా తక్కువ. ఆధిపత్యం కోసం. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటారు అట్లా చెప్తుంటే, నాయకులు ఎవరైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా అతనికన్నా సీనియర్ కూడా అతన్ని సార్ అని పిలవాలి, అతని అపాయింట్మెంట్ కావాలంటే 3 days కావాలి, అతనితో మాట్లాడాలంటే వాళ్ళ పిఏకి ఫోన్ చేయాలి. కాఫీ తెచ్చిచ్చే అతన్ని కూడా అన్నా అనే పిలుస్తాడు తప్ప రా అనే మాట కూడా పిలవడు. ఇంకా ఇదంతా టీడీపీ యొక్క మైండ్ గేమ్. ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రభుత్వ భూములను ఆక్యుపై చేసుకొని వాటికి ఎన్ఓసీలు ఇప్పించిన ఘనత కూడా కేతిరెడ్డి గారికి దక్కుతుందని ప్రస్తుత టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళకు దమ్ముంటే ఏ సందర్భం ఏ క్షణానైనా సరే నేను ఎన్ఓసీలు పెట్టి తీసుకున్న ల్యాండ్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు, నా పేరు మీద ఉన్న తీసుకోవచ్చు. ఫ్యాక్షన్కి దూరంగా ఉన్నప్పటికీ కేతిరెడ్డి గారి చుట్టూ ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మవరంలో రౌడీ అని పేరు గల ప్రతి వాడు కూడా కేతిరెడ్డి గారు వెంటే ఉన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారు. ఆ కారణం కూడా ఒకటి ఓటమికి అంటుంటారు. ఒక వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఉంటారండి. మంత్రులు ఉంటారు, సైనికులు ఉంటారు, వీరులు ఉంటారు, పోరాడే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అప్పుడుంటేనే అది రాజ్యం అవుతుంది. నేను ఒక్కరిని కూర్చుంటే అది ఆడన్న మఠంలో కూర్చొని సన్యాసం చేసుకోవచ్చు అసలు. కొత్తగా ఇక్కడ మీ ఇంటికి దగ్గరైన ఒక ఫ్లైఓవర్ కూడా నిర్మించారు. అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మంజూరైంది అంటుంటారు. అయితే ప్రస్తుతం అది నిర్మాణం చేసి ఎన్టీఆర్ మార్గుగా నామకరణం చేశారు. నేను అంత పెద్ద కాలనీ, కేతిరెడ్డి కాలనీ, రాజశేఖరెడ్డి కాలనీ కడితే వీళ్ళు దానికి చంద్రబాబు కాలనీ అని, ఎన్టీఆర్ కాలనీ అని, ఇంకో కాలనీ అని కట్టినారంటే నేను అనుకున్నంటే సరే మా పిల్లలు ముద్దాడుతున్నారు వాళ్ళంతా తప్ప వాళ్ళకి ఆ స్థాయి లేదు, కనే స్థాయి లేదు కాబట్టి మా పిల్లలు ముద్దాడుతున్నారు. ఆల్మోస్ట్ అది ఇప్పుడు అది ఎట్లా తయారైందంటే అదేదో జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇంటి గొడవలాగా మనం రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత కొద్ది కాలం మీరు కనిపించకుండా పోయారు నియోజకవర్గానికి. అంటే మీ విలువ ప్రజలకు తెలియజేయాలన్నా లేక జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఏమైనా విభేదాలు వచ్చాయి? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వచ్చిన మీ నాన్నగారిని ప్రత్యర్థులు అతి దారుణంగా నరికి చంపారు. అప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పటికే ప్రత్యర్థులైన భోగోతి వాళ్ళతో రాజీ కావడం జరిగింది. రాజీ అయిన తర్వాత కూడా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? మామూలు వదిలిన 2-3 నెలల్లో చనిపోయేవారండి. పెద్ద ఎత్తున హత్యలు కూడా 2 వర్గాల వైపు హత్యలు జరిగాయి. గడ్డివాముల్లో మనుషులు నేసి కాల్చేంత వరకు వెళ్ళింది అసలు కంటుంటారు. చాలా మెనీ ఇన్సిడెంట్స్ జరిగినాయి, చాలా సంఘటనలు జరిగినాయి. చావే సమాధానంగా పోతున్నాయి. గతంలో ఎంతో రాజకీయ చాణక్యుడు, రాజకీయాల్లో తలపండినవాడు అయిన కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారే గతంలో తాడిపత్రిలో ఎమ్మెల్యేగా నిలబడినప్పటికీ కూడా దివాకర్ రెడ్డి గారిపై గెలవలేకపోయారు. ఇక పెద్దారెడ్డి గారు ఎంత అంటున్నారు. ఈ 10 ఏళ్ళు మేము వాళ్ళకు ఆ తాడిపత్రులు మేము పట్టించుకోకపోవడం విచ్చలవిడితనం అయిపోయింది. ఇష్టానుసారం తిట్టేది, వచ్చిన వాళ్ళని తిట్టేది, కొట్టేది, ఆ వ్యతిరేకత అనేది విపరీతంగా. అభివృద్ధి విషయంలో జెసి సోదరులకు పెట్టింది పేరంటారు. రాష్ట్ర వ్యాప్తంగా తాడిపత్రికి అవార్డులు కూడా వస్తుంటాయి. అలాంటి నేను సింపుల్ విషయం చెప్తాను. వాళ్ళు 30 ఏళ్ళు మంత్రిగా చేసినాడు, నేను 5 ఏళ్ళు చేసిన. నాకు అతను కంపారిజన్ చూపిస్తాను. ఇప్పుడు నేను చేసినంత కూడా ఇప్పటికీ ఆ ఊళ్ళో తాగే నీళ్ళు ఇవ్వలేరు తాడిపత్రికి సంబంధించి. మీ కుటుంబానికి అవకాశం వస్తే, ఎమ్మెల్యేగా అవకాశం వస్తే తాడిపత్రిని ఇంతకన్నా ఏం చేయగలరు? బేసిక్గా డ్రింకింగ్ వాటర్. ఈ వసూళ్లు తగ్గుతాయండి, ఇతను చేసే వసూళ్లు తగ్గుతాయి. అది ఎలాంటి వసూళ్ళు? గతంలో ఉన్న ఇక్కడ అరాచక శక్తులన్నింటినీ కూడా ఏరిపార్సింది టీడీపీ. అంటే పరిటాల రవీంద్ర గారు ఏరిపారేస్తారు కాబట్టి టీడీపీకి ఒక బెల్ట్గా మారిపోయింది. పట్టాల రవి వచ్చి ఇక్కడంతా ఆశ్రమాలు పెట్టి అందరికీ కూడా కౌన్సిలింగ్ చేసేసి అందరినీ సన్యాసులు చేశాడా? ధర్మవరంలో అప్పట్లోనే ఓబుల్ రెడ్డి అనే ఒక వ్యక్తి నడి బజార్లో చాలా అరాచకాలు చేసేవాడు. అమ్మాయి కనిపిస్తే చాలా ఎత్తికెళ్ళి మానభంగాలు చేసేవాడు. అలాంటి వ్యక్తులు అందరినీ కూడా సినిమాలు చూసి చెప్తే ఎట్లా? అధికారంలో లేని మీరే ఇంతలా గట్టిగా చెప్తుంటే నేను కరెక్షన్ చేసుకున్న ఆ తప్పులన్నీ అంటున్నారు. అధికారంలో ఉన్న వారు తాము చేసిన తప్పులను గుర్తెరిగి కరెక్షన్ చేసుకోలేకపోతారా? అమరావతి అనే చిన్న అంశాన్ని పట్టుకొని ప్రపంచాన్ని అన్నిటికీ జెండు తరిష్మా అన్నట్టు మొత్తం అన్నిటికీ అదే. ఏ ఊరికి పోతే ఆ ఊరిలో డ్రెస్సులు వేసుకుంటూ పోతా ఉండడము, ఆ విధంగా చేసుకుంటూ పోతాం. నేను ఇంకా ట్రైబల్ ఏరియాలోకి పోలేదు. ట్రైబల్ ఏరియా పోతే చాలా ఇబ్బంది పడింది. ఆ ఫొటోస్ కానీ మనకు పెట్టింటాయి కదా, ఆకులు చుట్టుకొని ఇట్లా చుట్టుకుంటే మనమంతా చాలా ఇబ్బంది పడే సందర్భాలు. అడక్క తినడానికి పోతున్నారండి
రైతాలు వేరుశెనగ రైతులు మా ముదుగుబ్బ కదిరి మండలం నుంచి కేరళకు అడుక్కో తినడానికి పోతున్నారు. బెంగళూరులో చూడండి ఎంతమంది రైతులు పాచి పనులు చేస్తున్నారు, భార్యలు పాచి పనులు చేస్తూ మొగులు వాచ్మెన్ లాగా ఎక్కడెక్కడ తిరుగుతున్నారని చెప్పేసి. ఎందుకు వచ్చింది? నేను మీ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని, ధర్మవరం మాజీ శాసనసభ్యును. ఇంతవరకు ఐ డ్రీమ్ ద్వారా నా ఇంటర్వ్యూ నాగరాజు గారితో చూడడం జరిగింది. నా యొక్క ఇంటర్వ్యూ ద్వారా నా యొక్క రాజకీయ అవకాశాలు, నా కుటుంబ నేపథ్యము ఏ విధంగా జరిగిందని తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలో మీరు ఐ డ్రీమ్ ద్వారా చూడవచ్చు.